హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా కరకరలాడుతూ మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో హాఫ్ కప్ బియ్యపిండిని యాడ్ చేసుకుందాం. అలానే ఫుల్ కప్ శనగపిండిని కూడా యాడ్ చేసుకుందాం. ఒక ఫుల్ కప్ తీసుకుంటే హాఫ్ కప్ బియ్యపిండిని యాడ్ చేసుకోండి. కొంచెం జీలకర్ర, వాము, వంట సోడా, సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు, జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. బియ్యపిండిని యాడ్ చేయడం వల్ల మంచి టేస్టీగా కరకరలాడుతూ వస్తాయి. ఇలా మొత్తం మిక్స్ చేశాక కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఇలా పిండంతా మంచిగా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 15 మినిట్స్ పాటు రెస్ట్లో పెట్టుకుందాం. ఇప్పుడు జంతికలు చేసుకునే గొట్టంలో పిండిని పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. కడాయిలో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను చూపించేటట్టు చేసుకోండి. చాలా టేస్టీగా వస్తాయి, మరి కరకరలాడుతూ మంచిగా ఉంటాయి. ఈ దసరాకైతే మేమైతే గారెలు ఇలా మురుకులు చేసుకున్నాం. చూడండి, ఇది 2 సైడ్స్ పర్ఫెక్ట్గా కాలింది. ఇప్పుడు దీన్ని సెపరేట్ చేసుకుందాం. ఇలానే పిండి అంతా ఇలానే చేసుకోవాలి. ఇవైతే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా నేను చూపించే విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. అంతే, మన ఎంతో టేస్టీ అయిన కరకరలాడుతూ మురుకులు రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.